భారతదేశాన్ని అందరూ ఎందుకు గౌరవిస్తారు అంటే కుటుంబ వ్యవస్థ. ఇక్కడ కుటుంబం ఉంటుంది, ఒక దంపతులు ఉంటారు, వాళ్ళు ఏదో ముగ్గురు పిల్లల్ని కంటారు, వాళ్ళని పెంచి పెద్ద చేస్తారు. వాళ్ళకు 25 ఏళ్ళు రాగానే వాళ్ళ వ్యాపారమో ఉద్యోగమో వ్యవసాయమో ఏదో వాళ్ళకి అప్పగిస్తారు. వీళ్ళు పదవీ విరమణ చేస్తారు. వీళ్ళు హాయిగా ఇంట్లో ఉంటే కృష్ణారామ అంటూ కూర్చుంటారు. లేదు వీలైతే సన్యాసము పుచ్చుకుంటారు, వానప్రస్థాశ్రమం పుచ్చుకుంటారు. మళ్ళీ ఈ ఉన్నవాళ్ళు యువకులు వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. వీళ్ళు మళ్ళీ వాళ్ళ పిల్లలకి అప్పగించి వాళ్ళు సన్యాసం పుచ్చుకుంటారు. ఈ రకంగా బ్రహ్మచారిగా ఉండడం, గృహస్థు కావడం, నెమ్మదిగా వానప్రస్థాశ్రమం స్వీకరించడం, చివరికి అంతిమంగా మానసిక సన్యాసంతో ఆత్మజ్ఞానాన్ని పొందడం. ఇది హిందూ జీవన విధానం. హిందూ మతం యొక్క సారాంశమే ఇది. ఈ 4 మెట్లు: ధర్మం, అర్థం, కామం, మోక్షంలాగా బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం.